విజయశాంతి ఇక రంగంలోకి దిగింది. తాజాగా మంత్రి పదవి ఆవిడ ఆశిస్తున్నారు. కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద ఆవిడ మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది అన్నటువంటి కోణంలో రంగంలోకి దిగారు. వందల సంవత్సరాల నాటి చూసినవో చూడనివో కథల్ని చిత్రరూపణ చేసి దేశంలో విద్వేషం, విభజన, వైరుధ్య ధోరణులకి ప్రోద్బలం సరైందేనా, అలా అయితే మత విద్వేషాలను రెచ్చగొట్టడం, చావా చేస్తుంటే హిందుత్వంలో అణగారిన కులాల దళితుల మీద జరిగిన వేధింపులు, అరాచకాలు తిరిగి మరోసారి రాములమ్మ వంటి సినిమా రూపంలో చూపడం మరోసారి వాస్తవం అవుతుంది. చావా బాధలు వందల సంవత్సరాల నాటివి నిజమైతే కూడా ఒకే మతంలోని దళిత బహుజన అట్టడుగు వర్గాలపై వేధింపులు నేటి సత్యం. దేశంలో నిజంగానే హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి అంటూ ట్వీటు. తద్వారా అటు అధిష్టానం దృష్టికి, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాతన ఎత్తు బిగినైంది.